జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో మరోసారి ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం ఏసీబీ అధికారులు కూడా అదేవిధంగా విజిలెన్స్ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో పలు శాఖల్లో అవినీతి జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు రావడంతో వాటిని ఆధారంగా తీసుకొని గతంలో 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే మున్సిపల్ కార్యాలయంలో పలు శాఖల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం మరోసారి ఇప్పుడు ఉన్న ఫలంగా ఉదయం దాదాపు 10 గంటల నుంచి డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తన టీం దాదాపు 15 మంది సభ్యులతో కలిసి పలు శాఖల్లో అవినీతి ఏ విధంగా జరిగింది అనే విషయాలను తనిఖీలు చేస్తున్నారు. రికార్డులన్నింటినీ పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ టీం సిబ్బంది ఉన్నారు. మున్సిపల్లోనికి అత్యవసర పనుల మీద వచ్చేవారిని తప్ప మిగతా ఎవరిని కూడా అనుమతించడం లేదు. మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బంది ఫోన్లను కూడా తీసుకొని ఓ టబ్లో పెట్టారు. అదేవిధంగా అన్ని శాఖల్లో కూడా తనిఖీలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటీవల పలు దినపత్రికల్లో కానీ పలు ఛానల్లో కూడా మున్సిపల్ కార్యాలయంలో పలు శాఖల్లో అవినీతులు జరుగుతున్నాయని చెప్పేసి వార్తా కథనాలు ప్రచారం కావడం, అదేవిధంగా పలువురు బాధితులు కూడా ఏసీబీలు కానీ అటు విజిలెన్స్ అధికారులను కూడా ఆశ్రయించడంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇది గత 2 సంవత్సరాల క్రితం కూడా ఏసీబీ అదేవిధంగా విజిలెన్స్ తనిఖీలు జరిగాయి. గతంలో ఒకసారి ఏసీబీ దాడులు కూడా జరిగినప్పుడు 3 ఉద్యోగస్తులు కూడా పట్టుబడ్డారు. అదేవిధంగా కొన్ని సర్టిఫికేట్స్ జారీ చేసే విషయంలో కూడా గతంలో కమిషనర్తో పాటు పలువురు ఉద్యోగస్తులు కూడా జైలు పాలయ్యారని చెప్పుకోవచ్చు. ఇలా ఎన్ని అవినీతులు ఎంత జరిగినా కూడా విజిలెన్స్ అదేవిధంగా ఏసీబీ తనిఖీలు జరిగినా కూడా ఈ ఉద్యోగస్తుల తీరు మారట్లేదని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈసారి మరొకసారి ఏసీబీ తనిఖీలు చేయడానికి దీన్ని చూస్తుంటే ఎంత అవినీతి జరుగుతుంది అనేది జగిత్యాల మున్సిపాలిటీలో తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన అనంతరం మీడియాకు పూర్తి వివరాలు తెలియనున్నాయి. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.